Welcome to the another new session, groups part 4. So in the last class we discussed about problems and theorems based on groups. So continuation part లో చూడండి అమ్మ, లాస్ట్ క్లాస్లో గ్రూప్స్ మీద 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. సో ఈ పార్ట్లో చూడండి కంటిన్యూషన్ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాము. చూడండి అమ్మ, నెక్స్ట్ క్వశ్చన్. Show that the set G equal to set of x such that x equal to 2 power a into 3 power b and a comma b belongs to Z is a group under multiplication. సో ఇక్కడ సెట్ G అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇక్కడ ఇచ్చిన బైనరీ ఆపరేషన్ ఏంటమ్మా? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేషన్ ఇచ్చారు. ఇక్కడ సెట్ G ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ మనం తీసుకున్న వాల్యూస్ అన్ని ఏ ఫామ్లో ఉండాలి? 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి ఫార్ములేట్లోనే ఉండాలి. అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా? సో సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ x such that x equal to 2 power a into 3 power b and a comma b belongs to Z. ఓకేనమ్మా, ఇచ్చిన కండిషన్ రాసాము. లెట్ x comma y comma z belongs to G. సో ఎక్స్ వై జెడ్ అనే G అనే గ్రూప్లో తీసుకుంటున్నామా. సో అది ఏ ఫామ్లో ఉండాలి? 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి ఫామ్లో ఉండాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ పి ఇంటూ 3 పవర్ క్యూ, అలాగే వై ఇంటూ 2 పవర్ ఆర్ ఇంటూ 3 పవర్ ఎస్, అలాగే జెడ్ ఈక్వల్ టు 2 పవర్ టీ ఇంటూ 3 పవర్ యూ. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి ఫార్మాట్లోనే ఉండాలి. అలాగే వాల్యూస్ తీసుకున్నాము. ఈ పైన PQRSTU ఈ ప్లేస్లో మీరు ఏదైనా వాల్యూస్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఆల్ P, Q, R, S, T, U belongs to Z. సెట్కి సరిపోయిందమ్మా. ఓకేనా? సో PQRSTU belongs to Z. హియర్ Z మీన్స్ ఇంటిజర్స్. ఇప్పుడు గ్రూప్ అనేది G అనేది ఏమని ప్రూవ్ చేయాలి? గ్రూప్ అని ప్రూవ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకేనమ్మా? సో మనం గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం ప్రూవ్ చేయాలి? క్లోజర్. సో అదే రాసాం చూడండి. ప్రూవ్ దట్ G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? క్లోజర్. సో క్లోజర్ కండిషన్ ఏంటి? ఫర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు G దట్ ఇంప్లైస్ ఎక్స్ డాట్ వై బిలాంగ్స్ టు G. ఇదేనమ్మా కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. ఇంప్లైస్ తర్వాత ఉన్న కండిషన్ని మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ చూడండి. ఎక్స్ డాట్ వై, సిన్స్ ఎక్స్ డాట్ వై ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏం తీసుకున్నామా? 2 పవర్ పి ఇంటూ 3 పవర్ క్యూ ఇంటూ వై అంటే ఏం తీసుకున్నాం? 2 పవర్ ఆర్ ఇంటూ 3 పవర్ ఎస్ అని తీసుకుంటున్నాం. వేర్ PQRS బిలాంగ్స్ టు జెడ్. సో ఇక్కడ సిన్స్ కండిషన్ రాసాను చూడండి అమ్మా. PQRS బిలాంగ్స్ టు జెడ్ అయితే దాని యొక్క ఎడిషన్ కూడా దేంట్లోకి వెళ్తుంది? ఇంటిజర్సే అవుతాయి. సో చూసుకోండి అమ్మా. ఓకేనా? సో మనకి కండిషన్ చూడండి. 2 పవర్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ చేసుకోవచ్చా? 2 పవర్ పి ఇంటూ 2 పవర్ ఆర్, 2 పవర్ పి ప్లస్ ఆర్ ఇంటూ 3 పవర్ క్యూ ఇంటూ 3 పవర్ ఎస్. ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ క్యూ ప్లస్ ఎస్. సో ఇది మనకి ఏ ఫామ్లో ఉంది చూడండి. సో 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బి అంటే ఖచ్చితంగా ఇది దేంట్లోకి వెళ్తుంది? సెట్ జీలోకి వెళ్తుంది. ఓకేనమ్మా? ఆర్హెచ్ఎస్ సైడ్ జీలోకి ఎగ్జిస్ట్ అయిందంటే ఎల్హెచ్ఎస్ కూడా దేంట్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది? జీలోకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనమ్మా? సో కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సింది అదేనమ్మా. చూడండి. దేర్ ఫోర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ అయితే ఎక్స్ డాట్ వై బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా? సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టేనా? దేర్ ఫోర్ క్లోజర్ లా ఈస్ సాటిస్ఫైడ్. ఓకేనమ్మా? క్లోజర్లో అర్థమైందా? సో ఇది క్లోజర్లో ఒక కండిషన్. ఓకేనమ్మా? సో క్లోజర్లో అయ్యింది. నెక్స్ట్ అసోసియేటివ్ చూడండి అమ్మా. అసోసియేటివ్ కండిషన్ ఏంటి? లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు జీ అయితే
ఎక్స్ డాట్ వై ఆఫ్ డాట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఆఫ్ వై డాట్ జెడ్. ఇది మన యొక్క అసోసియేటివ్ కండిషన్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ కూడా ఇదే. చూడండి, అగైన్ ఎల్హెచ్ఎస్కి కండిషన్ ప్రూవ్ చేస్తాము, అలాగే ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా ప్రూవ్ చేస్తాం. చూడండి అమ్మ, ఎక్స్ డాట్ వై ఆఫ్ డాట్ జెడ్. సో వాల్యూస్ రాసుకుంటున్నాము. ఎక్స్ అంటే 2 పవర్ పి ఇంటూ 3 పవర్ క్యూ, వై అంటే 2 పవర్ ఆర్ ఇంటూ 3 పవర్ ఎస్, జెడ్ అంటే 2 పవర్ టీ ఇంటూ 3 పవర్ యూ. బ్రాకెట్స్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, ఒకదానికొకటి మిస్ అయినా సరే ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? అగైన్ దీని వాల్యూ ఆల్రెడీ క్లోజర్లలో రాసుకున్నాం కదమ్మా. చూడండి, 2 పవర్ పీ ప్లస్ ఆర్ ఇంటూ 3 పవర్ క్యూ ప్లస్ ఎస్ ఇంటూ 2 పవర్ టీ ఇంటూ 3 పవర్ యూ. మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 2 పవర్, అగైన్ బేస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడే కదా, పీ ప్లస్ ఆర్ ప్లస్ టీ ఇంటూ 3 పవర్ క్యూ ప్లస్ ఎస్ ప్లస్ యూ. అగైన్ మనకి వాల్యూ వచ్చింది. ఓకేనమ్మా? ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, ఎక్స్ డాట్ ఆఫ్ వై డాట్ జెడ్ ఈక్వల్ టు, అగైన్ ఎక్స్ వాల్యూ రాస్తున్నాం, వై వాల్యూ రాస్తున్నాం, జెడ్ వాల్యూ రాసి మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రాకెట్ దేనికి దేనికి ఉంది, 2 పవర్ ఆర్ నుంచి 2 పవర్ ఆర్ ఇంటూ 3 పవర్ ఎస్ ఇంటూ 2 పవర్ టీ ఇంటూ 3 పవర్ యూ. దీనికే కదమ్మా హోల్ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఈ వాల్యూనే సాల్వ్ చేయాలి. సో 2 పవర్ పీ ఇంటూ 3 పవర్ క్యూ ఇంటూ 2 పవర్ ఆర్ ఇంటూ 2 పవర్ టీ అంటే 2 పవర్ ఆర్ ప్లస్ టీ. అలాగే బేస్ ఈక్వల్ అయితే పవర్స్ని కూడా యాడ్ చేస్తాం కదా, 3 పవర్ ఎస్ ప్లస్ యూ. సో అగైన్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. చూడండి, 2 పవర్ పీ ప్లస్ ఆర్ ప్లస్ టీ ఇంటూ 3 పవర్ క్యూ ప్లస్ ఎస్ ప్లస్ యూ. సో చూడండి ఒకసారి, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అయిందమ్మా. చూడండి, దేర్ ఫోర్ ఎక్స్ డాట్ వై ఆఫ్ డాట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఆఫ్ వై డాట్ జెడ్. ఓకేనమ్మా? సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది కాబట్టి అసోసియేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, గ్రూపా ఎబిలియన్ గ్రూపా? గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రూవ్ చేస్తున్నాం. అసోసియేటివ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీ కండిషన్ చూడండి అమ్మా. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, దేర్ ఎగ్జిస్ట్ ఈ ఈక్వల్ టు 1. మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా, 1. 1 అనే కండిషన్ కానీ మనకి ఈ వేలో రావాలి. ఎక్స్ ప్లేస్లో ఏబీ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందో చూడండి, 1 అని 0 పెడితే మనకు 1గా వస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, జీ అనే సెట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారో అదే వేలో మనం ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 అంటే వాల్యూ మొత్తం 1 కదమ్మా. అందుకని ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 కింద తీసుకుంటున్నాము. సచ్ దట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ డాట్ ఈక్వల్ టు ఈ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదమ్మా. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ కరెక్ట్ కాదో చూడండి. ఇఫ్ ఎక్స్ డాట్ ఈ ఈక్వల్ టు, ఒక కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం ఎక్స్ అని, ఎక్స్ డాట్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ రాస్తున్నాం 2 పవర్ పీ ఇంటూ 3 పవర్ క్యూ అని, ఈ వాల్యూ రాస్తున్నామా 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0. ఎందుకు, ఈ బిలాంగ్స్ టు జీ అంటే జీలో మనకున్న ప్రతి ఎలిమెంట్ ఎలా ఉండాలి, 2 పవర్ ఏ ఇంటూ 3 పవర్ బీలో ఉండాలి. అందుకే ఆ విధంగా తీసుకుంటున్నాము. సో అగైన్ బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. 2 పవర్ పీ ప్లస్ 0 ఇంటూ 3 పవర్ క్యూ ప్లస్ 0. సో 0 ప్లస్ ఎనీథింగ్, సో మనకు అక్కడ పీ ప్లస్ 0 అంటే పీనే, 3 పవర్ క్యూ ప్లస్ 0 అంటే క్యూ. అగైన్ ఇది దేని యొక్క వాల్యూ అమ్మా, ఎక్స్ యొక్క వాల్యూ. అదే రాసాం చూడండి, ఎక్స్ డాట్ ఈక్వల్ టు ఎక్స్. సిమిలర్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? ఎగ్జామ్లో రాసేటప్పుడు సిమిలర్లీ కండిషన్స్ కూడా ప్రూవ్ చేయండి. ఓకేనమ్మా? సో ఇది మనకి ఈ కండిషన్ దేని వల్ల వస్తుంది, ఈ అనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, ఈ ఈక్వల్ టు 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. దేర్ ఫోర్
ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. అర్థమైందమ్మా? ఇది ఐడెంటిటీ యొక్క కండిషన్. ఓకేనా? నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా చూడండి కండిషన్ ఏంటో. లెట్ x belongs to G, there exist y belongs to G such that x dot y equal to y dot x equal to e. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? x డాట్ y ఈక్వల్ టు e అని, y డాట్ x ఈక్వల్ టు e అని ప్రూవ్ చేయాలి. సో కండిషన్ ఎలా తీసుకుంటున్నామో చూడండి. ఇక్కడ ఇన్వర్స్ కండిషన్ అంటే మల్టిప్లికేషన్లో ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ ఈక్వల్ టు ఈ అనా, వేర్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకేనా? ఏ యొక్క ఇన్వర్స్ తీసుకోవాలి. ఏ అంటే ఏంటి? ఇక్కడ 2 పవర్ p ఇంటూ 3 పవర్ q. అంటే ఇక్కడ y వాల్యూ ఏం తీసుకుంటున్నాం చూడండి, ఇన్వర్స్లు తీసుకోవాలి. 2 పవర్ మైనస్ p ఇంటూ 3 పవర్ మైనస్ q తీసుకుంటున్నాము. కండిషన్స్ చూడండి. లెట్ x ఈక్వల్ టు 2 పవర్ p ఇంటూ 3 పవర్ q అండ్ y ఈక్వల్ టు 2 పవర్ మైనస్ p ఇంటూ 3 పవర్ మైనస్ q. ఈ వాల్యూ మనం తీసుకుంటున్నాం ఎందుకంటే x యొక్క ఇన్వర్సే y. ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి pq అనేది జెడ్లో ఉంటే ఇంటిజర్స్ అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. నెగిటివ్ వాల్యూస్ కూడా దేంట్లోకి వెళ్తాయి? ఇంటిజర్స్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఎక్స్ డాట్ వై ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. సో అదే కండిషన్ తీసుకుంటున్నాను చూడండి. ఇఫ్ ఎక్స్ డాట్ వై ఈక్వల్ టు 2 పవర్ p ఇంటూ 3 పవర్ q ఇంటూ 2 పవర్ మైనస్ p ఇంటూ 3 పవర్ మైనస్ q. సో మల్టిప్లికేషన్ చేస్తే 2 పవర్ p మైనస్ p ఇంటూ 3 పవర్ q మైనస్ q. p మైనస్ p అంటే 0, q మైనస్ q అంటే 0. అగైన్ 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 అంటే వాల్యూ ఎంతమ్మా? 1. 1 మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంటేనా? సేమ్ c ఈక్వల్ టు 1. సో అదేగా మనం ముందు దాని నుంచి ప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. సో చూడండి, సిమిలర్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ y ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఈ. అగైన్ మనం ఈ కండిషన్ ప్రూవ్ చేసుకోవాలి. దేర్ ఫోర్ ఇక్కడ మనకి కండిషన్ దేనివల్ల వచ్చింది? ఈ ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకోవడం వల్ల. దేర్ ఫోర్ 2 పవర్ మైనస్ p ఇంటూ 3 పవర్ మైనస్ q ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్. హ్యాండ్స్ ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. ఈ ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకోవడం వల్ల మనకి ఇన్వర్స్ లా సాటిస్ఫై అయింది. ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి? 2 పవర్ మైనస్ p ఇంటూ 3 పవర్ మైనస్ q. సో ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అయిపోయింది. సో క్లోజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది. 4 కండిషన్స్ అయితే గ్రూప్ ఏనమ్మా. దేర్ ఫోర్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదే కదమ్మా, అదే ప్రూవ్ చేస్తున్నాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్ చూడండి అమ్మా. ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇస్తున్నారు చూడండి అమ్మా. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కామా ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఓకేనమ్మా? ఆర్ మీన్స్ రియల్ నెంబర్స్. ఫార్మ్స్ ఏ గ్రూప్ అంటున్నారు. గ్రూప్ ప్రూవ్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాంపోజిషనే తీసుకోవాలి. ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఫై దట్ ఎంప్లాయిస్ థీటా ఈక్వల్ టు ఫై. ఇది కండిషన్ అమ్మ. అర్థమవుతుందా? సో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఐ. ఓకేనమ్మా? మ్యాట్రిక్స్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్. మనం తీసుకునే మల్టిప్లికేషన్ కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయ్యే ఉండాలి. సో చూడండి, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనమ్మా? సొల్యూషన్ చూడండి అమ్మా. లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా. ఆల్ఫా అయితే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అదే బీటా అయితే కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. అదే గామా అయితే కాస్ గామా మైనస్ సైన్ గామా కాస్ గామా. ఆల్ఫాల ప్లేస్లో గామాలు, అలాగే ఆల్ఫాల ప్లేస్లో బీటాలు రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. బిలాంగ్స్ టు ఆర్ అండ్ జీ ఈక్వల్ టు ఏ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. జీ అనేది ఒక సెట్ వేలో రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్.
ఏ ఆల్ఫా ఫామ్లోనే ఉండాలి. ఏ ఆల్ఫా అంటే ఏంటి? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూడండి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. గ్రూప్ అని ప్రూవ్ చేయాలమ్మా. గ్రూప్ ప్రూవ్ చేయాలంటే అగైన్ కండిషన్స్ ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఫస్ట్ క్లోజర్ ప్రూవ్ చేస్తున్నాను చూడండి అమ్మా. లెట్ ఏ ఆల్ఫా కామా ఏ బీటా బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా బిలాంగ్స్ టు జీ. సో ఏ ఆల్ఫా అంటే ఏం తీసుకోవచ్చు? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అలాగే ఏ బీటా అంటే కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. ఓకేనమ్మా. కండిషన్ మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాబట్టి సో మనకి రోస్ ఇంటూ కాలమ్స్ ఐడియా ఉందమ్మా మీకు? రో ఇంటూ కాలమ్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, అలాగే మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా. మీకు ఆల్రెడీ మీకు ఇదివరకే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఐడియా ఉండే ఉంటుంది కదమ్మా. సో రో ఇంటూ కాలం, మళ్ళీ రో ఇంటూ కాలం, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, అలా చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ ఒక సిన్స్ కండిషన్ ఇచ్చాను చూడండి అమ్మా. ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ సిన్స్ కండిషన్ ఇచ్చారు చూడండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి అయితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ అమ్మ. ఈ టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ చూడండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చా? నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు చూడండి, మైనస్ని కామన్ తీస్తే ప్లస్ వస్తుంది ఇక్కడ. కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి. చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అలాగే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. చూడండి, మైనస్ టర్మ్ అటు తీసుకెళ్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ సిన్స్ కండిషన్ బేస్ చేసుకుని రాసుకున్నాం. సో ఎగైన్ ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జిఎనా. సో ఆర్హెచ్ఎస్ సైడ్ జీలోకి వెళ్ళిందంటే ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా జీలోకి ఎగ్జిస్ట్ అవుతుంది కదా. దేర్ ఫోర్ ఏ ఆల్ఫా డాట్ ఏ బీటా బిలాంగ్స్ టు జీ, క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్. ఓకేనమ్మా. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకొని సైన్స్ చూసుకొని చేయండి అమ్మ. ఓకేనా? కన్ఫ్యూజన్ అవుతుంది కొంచెం. రో మల్టిప్లికేషన్ కాలమ్ మల్టిప్లికేషన్ అనేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అసోసియేటివ్ కండిషన్ చూడండి అమ్మా. లెట్ ఏ ఆల్ఫా కమ ఏ బీటా కమ ఏ గామా బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఆఫ్ ఏ బీటా ఇంటూ ఏ గామా. ఇది ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటున్నాం చూడండి. ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకుని ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం చూడండి అమ్మా. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుంటున్నాం. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఆఫ్ ఏ గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అలాగే ఏ బీటా అంటే ఆల్ఫాల ప్లేస్లో బీటాలు రీప్లేస్ చేయండి. అలాగే గామాలు కూడా రీప్లేస్ చేసుకొని చేయండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ చూడండి, దేనికి దేనికి మల్టిప్లికేషను? ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా. ఆల్రెడీ దీని యొక్క వాల్యూ క్లోజర్ ప్రాపర్టీలో రాసాం కదా. చూడండి ఒకసారి, క్లోజర్ ప్రాపర్టీలో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా
కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. క్లోజర్ ప్రాపర్టీలో రాసుకున్నాం కదా, దీని యొక్క వాల్యూని అదే రాసుకుంటున్నాము. మీరు కావాలంటే మీరు విడిగా మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఫార్ములాస్ అప్లై చేసుకుంటే మీకు ఇదే వాల్యూ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంటూ కాస్ గామా మైనస్ సైన్ గామా కాస్ గామా మల్టిప్లికేషన్. ఇప్పుడు ఈ రెండిటికి మల్టిప్లికేషన్ చెయ్యాలి, ఈ రెండిటికి. నెక్స్ట్ చూడండి, అమ్మా. ఇప్పుడు ఆ వాల్యూని క్యాలిక్యులేషన్ చేస్తే ఎగైన్ రో కాలం అప్లై చేస్తే కనుక ఆల్ఫా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఈ వాల్యూ వచ్చిందమ్మా మనకి క్యాలిక్యులేషన్ చేస్తే. ఓకేనమ్మా. సిమిలర్లీ ఆర్హెచ్ఎస్ కూడా ప్రూవ్ చేస్తాం చూడండి. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా. అగైన్ వాల్యూస్ తీసుకుంటున్నాము, వాల్యూస్ని మల్టిప్లికేషన్ వేలో రాస్తున్నాం చూడండి. ఇప్పుడు అగైన్ ఈ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఆ రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఇవి రెండింటికి మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా. అగైన్ రో ఇంటూ కాలం అంటే ఏమొస్తుంది? కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ గామా. అలా మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్లో బేస్ చేసుకుని చేస్తే మనకి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకేనమ్మా. సో ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి సేమ్ అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఆఫ్ ఏ గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా. సో ఈ రెండు వాల్యూస్ సేమే కదా, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదే కదమ్మా. సో కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి అసోసియేటివ్ లా ఈస్ సాటిస్ఫైడ్. అర్థమవుతుందమ్మా. అసోసియేటివ్ లా కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఐడెంటిటీ చూడండి అమ్మా. ఐడెంటిటీ లా, ఐడెంటిటీ కండిషన్ ఇదేనా? లెట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లేస్లో 0 రీప్లేస్ చేయండి. ఎందుకు ఇది ఐడెంటిటీ అయ్యిందో చెప్తాను చూడండి అమ్మా. మనకి మ్యాట్రిక్స్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటమ్మా? 1 0 0 1. మనకి ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వేలోకి తీసుకోవాల్సింది. యాక్చువల్గా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏ ఫామ్లో ఉండాలి? 1 0 0 1. ఏ వాల్యూస్ పెడితే మనకి ఐడెంటిటీ వస్తుందో చూడండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 0 0 1 వస్తుంది. కాస్ 0 1 మైనస్ సైన్ 0 అంటే 0, సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. సరిపోయిందమ్మా. ఈ వాల్యూ తీసుకోవడం వల్ల ఆల్ఫా ప్లేస్లో 0 రీప్లేస్ చేసుకోవడం వల్ల మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 వస్తుంది. అందుకనే దీని ప్లేస్లో కాస్ 0 మైనస్ సైన్ 0 కాస్ 0 విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జీ. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? సచ్ దట్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ నాట్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా. సో చూడండి, ఇక్కడ అదే సిన్స్ కండిషన్ రాశాను. సిన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ ఈక్వల్ టు 1 0 0 1. 0 ఆల్ఫా ప్లేస్లో 0 రీప్లేస్ చేసుకుంటేనే మనకి 1 0 0 1 వస్తుంది. ఓకేనమ్మా. దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు కాస్ 0 మైనస్ సైన్ 0 కాస్ 0 విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా. సో చూడండి, అదే మీకు చెప్పిన కండిషనే రాశాను. ఓకేనమ్మా. ఇప్పుడు ప్రూవ్ చేస్తాం చూడండి అమ్మా. ఏ ఆల్ఫా ఇంటూ ఏ నాట్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా అంటే మ్యాట్రిక్స్ రాస్తున్నాం. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ నాట్ కాస్ 0 మైనస్ సైన్ 0 కాస్ 0. అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి. రో ఇంటూ కాలం. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 0
మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాల ప్లస్ ఇక్కడ జీరోలు వస్తున్నాయి అంతే. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ జీరో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ జీరో. ఆల్ఫా ప్లస్ జీరో అంటే ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అగైన్ దీని యొక్క వాల్యూ ఏంటమ్మా, మ్యాట్రిక్స్ యొక్క వాల్యూ ఏ ఆల్ఫా అయినా, సో ఏ ఆల్ఫా. Similarly, we can prove that A naught into A alpha equal to A alpha. ప్రూవ్ చేయాలమ్మా. సిమిలర్లీ కండిషన్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. Therefore, A not equal to I is the ఐడెంటిటీ ఎలిమెంట్. మీరు ఇక్కడ కాస్ జీరో మైనస్ సైన్ జీరో కాస్ జీరో అని రాసుకున్నా సరిపోతుంది. Therefore, A not equal to I is the identity element. Identity law is satisfied. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఇన్వర్స్ లా. లెట్ ఇన్వర్స్లో కొంచెం డిఫరెంట్గా ప్రూవ్ చేస్తామమ్మా చూడండి. ఓకేనా, ఇన్వర్స్లో కొంచెం డిఫరెంట్గా ప్రూవ్ చేస్తాం చూడండి. లెట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా. ఫస్ట్ ఏ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దానికి డెట్ కట్టండమ్మా, ఏడి మైనస్ బీసీ. అవునా, డెట్ అంటే అదేగా, ఏడి మైనస్ బీసీ. మనం సింప్లిఫై చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంతమ్మా మనకి 1. ఓకేనా, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది డెట్ సింబల్ అమ్మ. డెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏడి మైనస్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత 1, అంటే నాట్ ఈక్వల్ టు 0 అయినా. ఎప్పుడైతే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అది మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ డెట్ ఈక్వల్ టు 0 అవుతుందో అది సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏ ఈజ్ యాన్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనమ్మా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దేర్ ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆల్ఫా ఎగ్జిస్ట్ ఇన్ జీ అండ్ ఇట్ ఈస్. మనకి ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా, మ్యాట్రిక్స్లో ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి, 1/det A ఇంటూ adjoint ఆఫ్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ఆల్ఫా తీసుకుంటున్నాం కాబట్టి ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఆల్ఫా ఇంటూ adjoint ఆఫ్ ఏ ఆల్ఫా. యాక్చువల్గా మనకి ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det A ఇంటూ adjoint ఆఫ్ ఏ. ఏ ప్లేస్లో ఏ ఆల్ఫాలు తీసుకుంటున్నాం అంతేనమ్మా. ఓకేనా, మనకి 1/det A ఆల్ఫా అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1. adjoint ఆఫ్ ఏ ఆల్ఫా అంటే ఏం తీసుకోవచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన ఒక సిన్స్ కండిషన్ రాస్తున్నాం చూడండి అమ్మా. కోఫాక్టర్ అంటే ఏంటి, డి మైనస్ సి మైనస్ బి ఏ. అవునా, అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి అంటే రోస్ని కాలమ్స్ కింద కాలమ్స్ని రోస్ కింద రాసుకోవాలి. సో చూడండి, దాన్నే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటాం. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేయండి, డి మైనస్ బి మైనస్ సి ఏ. ఓకేనమ్మా, ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫార్ములా. ఇప్పుడు డి అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ ఆల్ఫా, మైనస్ బి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా, మైనస్ సి అంటే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకేనమ్మా, సో అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకేనమ్మా, అది ఫార్ములా పక్కన మీకు సిన్స్ కండిషన్ వేలో రిప్రజెంట్ చేశాను చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండమ్మా, ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఆల్ఫాలు ఎలా వచ్చినాయి అంటే, ఓకేనమ్మా, మైనస్ ఆల్ఫాలు ఎలా వచ్చినాయి చూడండమ్మా. ఇక్కడ ఇంకొక సిన్స్ కండిషన్ ఉంది చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 ఐ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు I/A అంటే 1/A. ఏ పైకి వెళ్తే మైనస్ ఏనేనమ్మా. సో అదే చూడండి, కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా.
అదే రాసాం చూడండి. ఓకేనా. సో ఎడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమీ లేదు, కోఫ్యాక్టర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎడ్జాయింట్ ఏ అంటాం. ఓకేనమ్మా. సో చూడండి, ఆల్ఫాల్ ప్లేస్లో మైనస్ ఆల్ఫాలు ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ బై ఏ పైకి వెళ్తే మైనస్ అవుతుంది, అందుకే ఆల్ఫాల్ ప్లేస్లో మైనస్ ఆల్ఫాలు వస్తున్నాయి. అర్థమైందమ్మా. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చా, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఆల్ఫాల్ ప్లేస్లో మైనస్ ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. కొంచెం ఈ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకేనా. ఇక్కడ సిన్స్ కండిషన్స్ కూడా రాసాము, దాన్ని బట్టి ఇక్కడ రాస్తున్నాం. అర్థమవుతుందమ్మా. ఫస్ట్ కోఫ్యాక్టర్ రాసాము, కోఫ్యాక్టర్ని ట్రాన్స్పోజ్ చేస్తేనే అడ్జాయింట్. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్, therefore a alpha belongs to G such that a alpha into a minus alpha equal to a minus alpha into a alpha equal to a naught. మనకి ఇప్పటి వరకు ఏ మైనస్ ఆల్ఫా ఎగ్జిస్ట్ అయింది, అసలు అది కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి వెరిఫికేషన్ చేస్తున్నాం చూడండి. ఇఫ్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ నాట్. ఓకేనమ్మా. చూడండి, అది కరెక్టో కాదో చెక్ చేస్తున్నాం. ఏ ఆల్ఫా వాల్యూ రాసాం, ఏ మైనస్ ఆల్ఫా మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం, ఈక్వల్ టు ఏ నాట్ అంటే కాస్ 0 మైనస్ సైన్ జీరో కాస్ 0. సో అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నామా, కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ని ఏమి టచ్ చేయట్లేదు, అలాగే ఉంచుతున్నాం చూడండి. సో అగైన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 0 మైనస్ సైన్ జీరో కాస్ 0 ఈక్వల్ టు కాస్ 0 మైనస్ సైన్ జీరో కాస్ 0. సో బోత్ సైడ్స్ ఈక్వల్ అయింది కదమ్మా, అంటే మనకు వచ్చిన వాల్యూ కరెక్టేనా, అంటే మనం తీసుకున్న వాల్యూ కరెక్టే. ఓకేనమ్మా. సో సిమిలర్లీ ఏ మైనస్ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ నాట్, ఇది మనం ప్రూవ్ చేయాలమ్మా. therefore a alpha into a minus alpha into a alpha equal to a naught. Here a minus alpha is the inverse of a alpha. సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటి, a మైనస్ ఆల్ఫా. therefore ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. సో క్లోజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ కూడా అయింది. సో 4 కండిషన్ సాటిస్ఫై అయిందంటే గ్రూప్ ఏనమ్మా. therefore G, dot is a group. ఓకేనమ్మా. సో ఇది మనకు ఒక ప్రాబ్లమ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, prove that the set Z of all integers form an abelian group with respect to the operation defined by. ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఏమి ఇస్తున్నారమ్మా, స్టార్. ఓకేనా. అంటే ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2. ఎక్కడైతే ఏ స్టార్ బి కనిపిస్తుందో అక్కడ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ 2 అని రిప్రజెంట్ చేసుకోవాలి. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ మనకి రిప్రజెంట్ చేసిన సెట్ ఏంటి, జెడ్. ఇక్కడ ఇచ్చిన బైనరీ ఆపరేషన్ ఏంటి, స్టార్. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, ఎబేలియన్ గ్రూప్. ఎబేలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ అవ్వాలి, గ్రూప్ కండిషన్తో పాటు కామ్యుటేటివ్ సాటిస్ఫై అయితే ఎబేలియన్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి అమ్మా. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జెడ్ and star be a binary operation. Star means nothing but a multiplication. Be a binary operation defined on, దేని మీద డిఫైన్ చేస్తున్నాం, z, as a star b equal to a plus b plus 2. మనం ఏం ప్రూవ్ చేయాలి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ z, స్టార్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, క్లోజర్. సో క్లోజర్ చూడండి అమ్మా. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ దట్ ఇంప్లైస్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జెడ్.
సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జెడ్ అని ప్రూవ్ చేయాలి. అదే కండిషన్ తీసుకుంటున్నాను చూడండి. సిన్స్ ఏ స్టార్ బి ఈక్వల్ టు, ఏ స్టార్ బి అంటే ఏంటమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ 2 అవునా. సో ఆల్రెడీ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్లోకి రిప్రజెంట్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ 2 కూడా జెడ్లోకి రిప్రజెంట్ అవుతుందా, విచ్ ఈజ్ బిలాంగ్స్ టు జెడ్. సో ఆర్హెచ్ఎస్ సైడ్ జెడ్లోకి ఎగ్జిస్ట్ అయిందంటే ఎల్హెచ్ఎస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందా. దేర్ ఫోర్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జెడ్, క్లోజర్లా సాటిస్ఫైడ్. ఓకేనమ్మా. సో చూడండి, ఆర్హెచ్ఎస్ సైడ్ జెడ్లోకి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా ఎగ్జిస్ట్ అయింది. సో మనం ప్రూవ్ చేసిన కండిషన్ సాటిస్ఫై అయినట్టేనా. దేర్ ఫోర్ క్లోజర్లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్లా చూడండి అమ్మా. అసోసియేటివ్లా for a comma b comma c belongs to z, that implies a star b of star c equal to a star of b star c. ఓకేనమ్మా. అగైన్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము, ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం చూడండి అమ్మా. కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్ ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి ఈక్వల్ టు, ఏ స్టార్ బి అంటే ఇక్కడ ఒక ఏ ప్లస్ బి ప్లస్ 2 రాసుకోవచ్చమ్మా, రాసుకుంటున్నాం స్టార్ సి. ఇప్పుడు ఈ టర్మ్ అంతటిని ఏ కింద తీసుకుంటున్నాం, సి అనే టర్మ్ని బి కింద తీసుకుంటున్నాం. అగైన్ ఏ స్టార్ బి రాసుకోవచ్చా, ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏ అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 ప్లస్ సి ప్లస్ 2. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ 2 ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 రాసుకోవచ్చమ్మా. ఒక 2ని ఏ ప్లస్ 2గా రాసుకుంటున్నాం, బి ప్లస్ సి ప్లస్ 2 కింద రాసుకోవచ్చు. ఇక్కడ బి ప్లస్ సి ప్లస్ 2 అంటే ఎలా రాసుకోవచ్చు, బి స్టార్ సి రాసుకోవచ్చమ్మా. ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ 2 అంటే బి స్టార్ సి కింద రాసుకోవచ్చా. సో ఏ ప్లస్ 2 ప్లస్ బి స్టార్ సి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 2. అదే పక్కన సిన్స్ కండిషన్ కింద రాసానమ్మా. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి. దీని అంతటిని ఏ అనుకోండి, ప్లస్ బి ప్లస్ 2 ఏం రాసుకోవచ్చు, ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి. ఏ ప్లస్ బి ప్లస్ 2ని ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి రాసుకోవచ్చమ్మా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్కి తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేసాము. సో ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి ఈక్వల్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి, associative law is satisfied. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఫర్ ఏ బిలాంగ్స్ టు జెడ్ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జెడ్ సచ్ దట్ ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి చూడండి. సో ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటున్నాము. సో ఏ స్టార్ ఈ అంటే ఏ ప్లస్ ఈ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ. సో బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ 2 ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఈ ఈక్వల్ టు -2. సో ఈ వాల్యూ మనకు కరెక్టా కదా చూడాలి అంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ ఏ స్టార్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈ ప్లస్ 2. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను చూడండి. ఏ ఈ అంటే -2 ప్లస్ 2 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అయితే ఏ అంటే ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఏ. కండిషన్ సాటిస్ఫై అయిందమ్మా. నెక్స్ట్ సిమిలర్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. దేర్ ఫోర్ ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. హియర్ ఈ ఈక్వల్ టు -2 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. మనకి ఐడెంటిటీ కండిషన్ దేనివల్ల వచ్చింది, ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవడం వల్ల. ఆ వాల్యూ ఎంత, ఈక్వల్ టు -2. ఐడెంటిటీ లా ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. కండిషన్ చూడండి, ఫర్ ఏ బిలాంగ్స్ టు జెడ్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జెడ్ సచ్ దట్ ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం చూడండి, ఏ స్టార్ బి ఈక్వల్ టు ఈ అనే కండిషన్ తీసుకుంటున్నాము. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ. ఈ అంటే వాల్యూ ఎంతమ్మా, -2 ఐడెంటిటీ కండిషన్ నుంచి.
ఏ ప్లస్ బి ప్లస్ 2 ఈక్వల్ టు -2. ఈ -2 ఆ +2 నాటి తీసుకెళ్తే -2 అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు -4. బి వాల్యూయే కావాలి కదా మనకి. బి ఈక్వల్ టు -4 - ఏ. సో ఈ వాల్యూ మనకి కరెక్టో కాదో చూద్దాము. సో ఎందుకు మనకి బి వాల్యూ తీసుకుంటున్నాం? బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. అవునా అమ్మా? వెరిఫికేషన్ చేస్తున్నాం చూడండి. ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2. ఆ వాల్యూ కరెక్టో కాదో చూద్దాము. ఏ బి అంటే ఏంటి? -4 - ఏ ప్లస్ 2. ఏ క్యాన్సిల్ అయితే -4 + 2 అంటే వాల్యూ ఎంత? -2. అంటే ఈనేనమ్మా. సో ఏ స్టార్ బి ఈక్వల్ టు ఈ. Similarly, we have to prove that B star A equal to E. Therefore, A star B equal to B star A equal to E. Here, B equal to -4 - A is the inverse element. Inverse element మనకి ఇది ఎగ్జిస్ట్ అయింది కదా. సో ఇన్వర్స్ లా ఈజ్ సాటిస్ఫైడ్. సో క్లోజర్ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ సాటిస్ఫై అయింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ తోటి మనకి గ్రూప్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. హెన్స్ జెడ్ కామా స్టార్ ఈజ్ ఏ గ్రూప్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఎబిలియన్ సాటిస్ఫై చేయాలంటే కాంబినేటివ్ సాటిస్ఫై అవ్వాలి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ దట్ ఇంప్లాయిస్ ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ. అగైన్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము, ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం చూడండి అమ్మా. కన్సిడర్ ఏ స్టార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏ ప్లస్ బి ప్లస్ 2ని బి ప్లస్ ఏ ప్లస్ 2 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో దీన్ని ఏ ఫామ్లో రాసుకోవచ్చమ్మా? బి స్టార్ ఏ. Therefore, A star B equal to B star A. Commutative law is satisfied. Commutative కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఎబిలియన్ గ్రూప్ ఏనమ్మా. హెన్స్ జెడ్ కామా స్టార్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదమ్మా. ఓకేనా? హియర్ ఇక్కడ వరకు మనకి 3 థియరమ్స్, లాస్ట్ క్లాస్లో 2 థియరమ్స్ ప్లస్ ఇక్కడ 3 థియరమ్స్, మొత్తం 5 థియరమ్స్ కంప్లీట్ చేసుకున్నామమ్మా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి అసెస్మెంట్ కింద, ఇది మీరు ట్రై చేయండి. షో దట్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఫార్మ్స్ అన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ద కాంపోజిషన్ సర్కిల్ డిఫైన్డ్ బై. ఈ 2 కండిషన్స్ తీసుకుని మీరు కండిషన్స్ ప్రూవ్ చేయండి అమ్మా. ఒకటి ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 2 అని, ఇంకొకటి ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 4. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చెయ్యండి అమ్మా, ట్రై చేయండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ ద రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ క్లారిఫై ఫ్రమ్ దీస్ బుక్స్. ఓకేనమ్మా? ఈ 3 టెక్స్ట్ బుక్స్ అనమాట మనవి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ విత్ us or you can share with us. ఓకేనా? థ్యాంక్ యూ.